ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్లు, బెలూన్లు ఎగురువేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్లు ఎగురవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రధాని మోదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోదీ పునఃప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు 58,000 కోట్ల రూపాయల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో యూనిటీ మాల్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 3,680 కోట్ల రూపాయల నేషనల్ హైవే పనులు ప్రారంభించనున్నారు. కాజీపేట, విజయవాడ 3వ లైన్ ప్రారంభం కానుంది. గుంటూరు, గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా మోదీ ఈ ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని మోదీ సభా వేదికపై 14 మంది ఆసీనులు కానున్నారు. తొలుత మంత్రి నారాయణ ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీచ్ ఇవ్వనున్నారు. చివరిగా ప్రధాని మోదీ ప్రసంగంతో సభ ముగియనుంది. ప్రధాని సభకు రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఏదైతే మోదీ ఏపీ పర్యటన కూడా దాదాపు ఖరారు అయిపోయింది. దానికి సంబంధించి కూడా రేపు సాయంత్రం 4 గంటలకు కూడా అమరావతిలోని ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రేపు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఏపీజీ కమాండో ఇచ్చిన సూచనల మేరకు అయితే మాత్రం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రత్యేకంగా అయితే మాత్రం రేపు మోదీ పర్యటన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో మాత్రం ఎక్కడా కూడా ఆ డ్రోన్ ఎగరేసేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అదేవిధంగా కూడా బెలూన్స్, ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో స్వాగతాలకు సంబంధించినటువంటి ఎయిర్ బెలూన్స్ కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా బ్యాన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పటికే చూసినట్లయితే మాత్రం ఈ రేపు సాయంత్రం ఇటు మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పూర్తిగా ఇటు అమరావతి ప్రాంతాన్ని కానివచ్చు, అదేవిధంగా విజయవాడ ఆ పట్టణాన్ని కూడా పూర్తిగా పోలీసులు తన కనసైనికలో తీసుకున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఎక్కడా కూడా డ్రోన్ ఎగరవేస్తే ఉంటారు. దానికి సంబంధించిన కట్టుదిట్టమైన భద్రతలు చేస్తారు. ఒకవేళ ఎగరవేస్తే ఎవరైనా కొంతమంది అగటమాతుగా ఎగరవేసేందుకు ప్రయత్నం చేసినా కానీ, లేకపోతే ఆడగోలుగా ఎగరవేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మాత్రం కూడా పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు సూచనల మీద హెచ్చరికలు కూడా జారీ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రేపు సుమారు 58,000 కోట్ల సంబంధించిన పనులు అన్నింటిని కూడా అమరావతి ప్రాజెక్టులు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసినట్టు మాత్రం శాశ్వత సచివాలయం, అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలను అయితే మాత్రం శాశ్వతంగా నిర్మించేందుకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఆ ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సదుపాయాలు ఇప్పటికే ఏదైతే రాజధానిలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కానివచ్చు, అదేవిధంగా మంత్రులకు సంబంధించిన గృహాలకు కూడా ఇక్కడైతే శంకుస్థాపన మోదీ చేయనున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఏదైతే ఆల్ ఇండియా సంబంధించిన అధికారులు వీరందరికీ కూడా గృహ సదుపాయాలు, అదేవిధంగా వాళ్ళ సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రేపు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా పాటు వీటితో పాటు నాగాయలంక, అదేవిధంగా లంకలో ఉన్న మిస్సైల్ టెస్ట్ రేంజ్ తో శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా 3,680 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నేషనల్ హైవే పనులు కూడా కాజీపేట నుంచి విజయవాడ 3వ లైన్ వరకు కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఇట్లా చూసినట్లయితే గుంటూరు, గుంతకల్లు వీటి నుంచి కూడా సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా అమరావతిలో గత 5 సంవత్సరాలు ఏవైతే మరుగుపడిపోయిన ఉన్నటువంటి మళ్ళీ వాటి అన్నింటిని కూడా రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం కూడా ఇటు ఈ ప్రభుత్వం చేయడం. దీనికి సంబంధించిన పనులు
అన్నిటికి కూడా మోదీ అయితే శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఇదంతా ఒక్కైతే మాత్రం రేపు మోదీ ఏదైతే సభా వేదిక చేరుకొని అక్కడ ఉన్నటువంటి సభా వేదిక మీదుగా ఎవరెవరు పాల్గొనాలి, దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ కూడా ఒక ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం రూపొందించింది. దానికి సంబంధించి కూడా ఏదైతే సభా వేదిక అయితే ఉందో ఆ సభా వేదిక మీద మాత్రం కూడా 14 మంది మాత్రమే ఆ స్టేజ్ పైకి రానున్నారు. దాంట్లో కూడా ప్రధానంగా చూసినట్లయితే ఇటు మోదీ, అదేవిధంగా చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నారాయణ మాత్రమే పాల్గొన్నారు. దీంట్లో కూడా ప్రధానంగా మంత్రి నారాయణే ప్రసంగిస్తారు, దాని తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తారు, దాని తర్వాత కూడా ఇక చివరికి మోదీ ప్రసంగిస్తారు. దీంతో కూడా రేపు సాయంత్రం అయితే మాత్రం ఇది మాత్రం కూడా ముగినుంది. దీంతో కూడా ఇప్పటికే రేపు సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం కూడా మొత్తం అయితే మాత్రం ఇటు ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం పటిష్టంగా నిర్మిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే అధికారులు ఒక ప్లాన్ ప్రకారం అంటే ఒక పగడబందీ చర్యలు, అదేవిధంగా మనకి ఇప్పటికే కూడా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఏదైతే ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కూడా రేపు ఆ మోదీ ఏపీ టూర్ సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ విజయవాడలో కానివచ్చు, కృష్ణా జిల్లాలో కానివచ్చు, ఎక్కడైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఏరువేద ప్రక్రియ చేపిస్తారు. దానికి సంబంధించిన వాళ్ళను కూడా ఈ విజయవాడ కమిషనరేట్ కానివచ్చు, కృష్ణలంక సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే కన్సైగల్లో తీసుకుని వాళ్ళు కూడా ఒక నిఘా అయితే కూడా పెట్టిన పరిస్థితి ఉంది. దీంతో కూడా మోదీ టూర్ సంబంధించిన పటిష్టమైన భద్రత అయితే మాత్రం కూడా ఇటు ఏపీ గవర్నమెంట్ కూడా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యశ్వంత్.